మహా వేడని గురించి ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం కలిసి అన్న తొందరగా కోలుకొని తొందరగా మరి డిశ్చార్జ్ అవ్వటానికి, ఆపరేషన్లన్నీ సక్సెస్ అవ్వటానికి మనం అన్న గురించి ప్రార్థన చేయాల్సిన బాధ్యత భారం మన మీద ఉంది. అన్న రాసిన పాట, ఒక పాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. నా దాగు చోటు నీవే యేసయ్యా, నా దాగు చోటు నీవే యేసయ్యా. మన దాగు చోటు ఆయనే కాబట్టి యేసయ్య ఎంతగానో ఆయన దాచి కాచి ఆయన రెక్కల క్రింద భద్రపరిచి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా అన్నను సురక్షితంగా మరి గాయాలతోనే మరి ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడిన యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, ఆపత్కాలంలో మొరపెట్టగా సమీపము ఉండే యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకి స్తుతి 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 స్తోత్రాలు. అయ్యా, ఫెడర్ పాలన్నకు జరిగిన యాక్సిడెంట్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా ప్రభా ప్రాణాలతో కాపాడిన యేసయ్య మీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, నరాలు నాయన చిట్లు తెగినప్పుడు నాయన నరాలకు సర్జరీ జరిగింది నాయన, సక్సెస్గా జరగటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, అన్నగారికి నాయన ఇంకా నాయన అయ్యా ఎముకలు ఇరిగినాయి అని చెప్తున్నారు ప్రభా. అయ్యా డాక్టర్స్ అయ్యా ఎముకలకు ఆపరేషన్ జరగవలసి ఉన్నది ప్రభా. ఆ జరగవలసిన ఆపరేషన్ సక్సెస్గా జరగటానికి సహాయాన్ని దయచేయండి దేవా. మీ కృప లేనిదే మేమేమి చేయలేం ప్రభా. అయ్యా మీ కృప చొప్పున అయ్యా మీ దాసుని బలపరిచి లేవనెత్తండి ప్రభా. మళ్ళీ మా మధ్యకు నైనా అయ్యా గంతులు వేయచ్చు నైనా రావటానికి సహాయాన్ని దయచేయండి అయ్యా. మీ పరిచర్యలోనైనా తుది శ్వాస వరకునైనా బలముగానైనా పరిచర్యలో వాడబడటానికి మీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సహాయాన్ని దయచేయండి అయ్యా. ఇప్పటి వరకు ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి ప్రభా. ఆపరేషన్ అన్నింటిలో సక్సెస్గా నైనా జరిగించి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. చేతిలో రాడ్ ఉందని కూడా చెప్పుచున్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ దాసుని నోటి నుంచి వచ్చిన మాటను ఒక్కొక్క దాన్ని స్థిరపరచండి తండ్రి. అయ్యా, ఎక్కడ కూడా కుక్క చావు చావకూడదు రోడ్డు పైన